వెజినిస్మస్ అంటే ఏంటి? నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్. వెజినిస్మస్ అనే సమస్య ఈ మధ్య చాలా కాలంగా వింటున్నాం. చాలా మందితో వెజినిస్మస్ సమస్య ఉంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంది. ఇలాంటివి చాలా మంది ఎప్పుడైతే ఎర్లీ మ్యారిటల్ లైఫ్ లో గానీ వెళ్ళిన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది డాక్టర్. ఈ డాక్టర్ చెప్పేది ఏంటి అంటే వెజినిస్మస్ అనేది వెజైనల్ టైటనింగ్ చాలా ఎక్కువగా ఉండడము, టైట్నెస్ ఆఫ్ వెజైనా ఎక్కువగా ఉండడము, అంటే లాక్స్ వెజైనా నార్మల్ లూజ్ అండ్ వెజైనా కాకుండా టైటనింగ్ ఆఫ్ వెజైనా, హైమెనల్ ఏరియా అనేది బాగా టైట్ ఉన్నప్పుడు, టెక్స్చర్ ఆఫ్ ది వెజైనా అనేది రఫ్ గా ఉన్నప్పుడు దాన్ని వెజైనల్ టైటనింగ్ అనేది చెప్తారు. దాన్నే వెజినిస్మస్ అనే సమస్యగా చెప్తారు. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఆస్థెటిక్ బేస్ లో వెళ్ళడం జరుగుతుంది. ఆస్థెటిక్ బేస్ లో అంటే ఆ వెజైనల్ టైటనింగ్ అండర్ అనెస్థీషియా నెమ్మదిగా ఆ మజిల్ ని ఏదైతే ఫర్మ్ గా ఉండి హైమన్ అనేది ఫర్మ్ గా ఉందో దాన్ని కొంచెం కట్ చేసి వెజైనల్ మజిల్ అనేది ఈ హైమనల్ మజిల్ కానివ్వండి, ఫ్యాట్ ఉంటుంది, అంటే హైమనల్ ఫ్యాట్ ఉంటుందో దాన్ని కొంచెం కట్ చేసి వైడెన్ చేసి సూచరింగ్ అనేది చేసినప్పుడు వాళ్ళకి వెజినిస్మస్ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. దీనితో వాళ్ళకి పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ రాకుండా, పెయిన్ అనేది లేకుండా, అండ్ అది వైడెన్ చేయడం వల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత డెలివరీ కూడా నార్మల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి వెజినిస్మస్ అనే సమస్య మీకు ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి అది నిజంగా సమస్య ఉందా లేదా, దాన్ని న్యాచురల్ వేలో చేసుకోవడానికి మీకు గైనకాలజిస్ట్ ఫస్ట్ హెల్ప్ చేస్తారు. ఆ విధంగా లూబ్రికెంట్స్ ద్వారా కానివ్వండి, ఈ అన్ని న్యాచురల్ పద్ధతులు పాటించిన తర్వాత కూడా పరిష్కారం లేదు అని అంటే మీకు సర్జికల్ అడ్వైస్ ఇచ్చినట్టయితే డెఫినెట్లీ ఆ సర్జికల్ అప్రోచ్ కి వెళ్ళి దాని ద్వారా వచ్చే మీకు లాభాలు, అంటే నార్మల్ డెలివరీకి ఇబ్బంది కాకుండా, ఎక్కువ టేర్స్ కాకుండా ఉండేలా ఆ రకమైన లాభాలు మీరు పొందవచ్చు. సో ఆ సర్జికల్ అప్రోచ్ నిజంగానే సజెస్ట్ చేస్తే మీరు ఏ రకమైన డౌట్ లేకుండా ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ.